జిల్లా రాయదుర్గం పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును అర్బన్ పోలీసు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి 2 గజ దొంగలను అరెస్టు చేసినట్లు రాయదుర్గం అర్బన్ సీఐ జయానాయక్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన రాయదుర్గం మండలం 74 గ్రామంలో దుకాణం నిర్వహిస్తున్న రాజన్న భార్య సునీత అనే మహిళ మెడలోని సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును లాక్కొని పరారైన 2 దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ జయానాయక్ ఈ వివరాలను వెల్లడించారు. గొల్లపల్లి క్రాస్ వద్ద పోలీసు నిర్వహించిన దాడుల్లో దేవరకొండ వేణు, భోగం రాజు అలియాస్ సలీం ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై గతంలో 20కి పైగా కేసులు నమోదై ఉన్నాయని, దుండగుల వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసుతో పాటు 2 పల్సర్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అనంతపురం డిస్టిక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ 13/1/26వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటల సమయం ఉంది. ఉదయగోళం రూపసముద్రం రోడ్ లో కిట్టి షాప్ నడుపుతున్నటువంటి సునీత వైఫ్ ఆఫ్ రాజన్న అనే ఆవిడ షాప్ లో ఉంది. 2 యువకులు బైక్ మీద రావడం జరిగింది. వచ్చి ఆమె దగ్గర సిగరెట్ ప్యాకెట్ కావాలని చెప్పేసి కోరినారు. కోరిన తర్వాత ఆమె సిగరెట్ ప్యాకెట్ కోసం వెనక్కి తిరిగిన వెంటనే అందులో ఉన్నటువంటి ఎరకల వేణు అలియాస్ దేవరకొండ వేణు అనే అతను వెంటనే ఆవిడ చైన్ లాక్కోవడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి సలీం అలియాస్ కేబీ రాజు అనే అతను ఆమె అరుస్తా ఉండడం చేత ఆమెను కత్తితో బెదిరించడం జరిగింది. ఈ సంఘటన నిమిత్తం మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడడం జరిగింది. కేసు నమోదు చేసి ఈ 2 బృందాలుగా గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఇద్దరిని ఈ దినం ముల్లపల్లి క్రాస్ వద్ద వీరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి కన్ఫెషన్ మేరకు వారి వద్ద 1 తులం బంగారు చైను, అలాగే ఒక కత్తి, అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి పల్సర్ బండి మరియు యూనికార్న్ బండిని కూడా రిసీవ్ చేసుకున్నాం. వీటన్నిటిని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. వీటి వర్తు కూడా 3.5 లక్షల రూపాయలు. ఈ ఉడయగొలంలో ఉన్నటువంటి సునీత యొక్క చైన్ని వారు దొంగలించుకోవడం వల్ల వారిని ఈరోజు పట్టుకొని కన్ఫెషన్ మేరకు వారు ఉన్న సొత్తులను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు రిమాండ్ నిమిత్తం పంపుతారు. బండ్లు సొంతమేనా సార్ వాళ్ళు? లేదు, ఇందులో బండ్లు కూడా 2 థెఫ్ట్ కాబడినవే. అది కూడా ఒకటి సెట్టూరు పిఎస్ లిమిట్స్ లో బ్యాంకు దగ్గర దొంగిలించడం, రెండోది కూడా కుందుర్పి ఏరియాలో దొంగిలించడం జరిగింది. వాటిపైన కూడా కేసులు ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఎంత సార్ ఇప్పుడు సీజ్? మొత్తం ప్రాపర్టీ వచ్చేసి ఉడేగోళంలో పోయినటువంటి ఆమె చైన్ 4.5 తులం ఏంటి, అందులో 3.5 తులం బ్యాలెన్స్ 1 తులం చైన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని వర్త్ వచ్చేసి 1,20,000. అలాగే ఒక కత్తి వారి దగ్గర కూడా. వీరు ఇరువురు కూడా మన అనంతపురం డిస్టిక్ లో అనంతపురం 4 టౌన్, 1 టౌన్ మరియు రూరల్, నార్పల, సింగళమల, కళ్యాణదుర్గం టౌన్, కంబదూరు ఏరియా పోలీస్ స్టేషన్ లో వీరు గతంలో చైన్ స్నాచింగ్లు మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్లు, అలాగే రాబరీలో కూడా వీళ్ళు నేర చరిత్ర కలిగిన వారు. వీరికి దాదాపు ఈ జిల్లాలోనే 25 కేసులు నమోదు కావడం జరిగింది. వీరు గతంలో కూడా రిమాండ్ వెళ్ళి వచ్చారు. కాబట్టి వీరు తరచూ చేస్తున్నందువలన మా ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని టీమ్స్ పెట్టి సీసీ ఫుటేజీ టెక్నాలజీ వాడి వీరిని ఈరోజు సమాచారం రావడం చేత వాళ్ళను ముల్లపల్లి క్రాస్ వద్ద పట్టుకున్నారు.